హలో అండి, లలిత కృష్ణ కిచెన్స్కి స్వాగతం. మనం ఈరోజు బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక పావు కేజీ బెండకాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలను ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. 1 స్పూన్ శనగబేడలు, కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు మనకు వేగిపోయిందండి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ మనకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనము 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు మొత్తం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కల్ని కదిపేటప్పుడు చిన్నగా కలపండి, ఎందుకంటే బెండకాయ ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. ఎంత నెమ్మదిగా కదిపితే అంత బాగా బెండకాయ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనకు ఇందులోంచి జిగురు బంక వస్తుంది కదండి. అది రాకుండా ఉండాలంటే మనం బెండకాయలు కడిగేటప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటిని శుభ్రంగా తడి ఏమీ లేకుండా డ్రై చేసుకోవాలండి. అప్పుడు తడి ఏమీ లేకుండా తుడుచుకున్నామంటే మనకి బెండకాయ ముక్కల నుంచి బంక రాదండి. ఇప్పుడు కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బెండకాయ ముక్కలు మొత్తాన్ని ఒకసారి కలుపుదామండి. మధ్య మధ్యలో ఇవి కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇవి మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు మనకు బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇవి ఫ్రై అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా బెండకాయ ముక్కలను తీసుకొని ఈ విధంగా వేలితో ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా నలిగిపోతుందండి. మనకి ఇప్పుడు బెండకాయలు బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. దీన్ని బాగా బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చట్నీ పొడిని వేస్తున్నానండి. ఈ చట్నీ పొడి మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. మీకు పైన లింక్ కూడా ఇస్తానండి, కావాలంటే వెళ్ళి క్లిక్ చేసి చూడండి. ఈ పొడి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మనకు అన్ని కర్రీస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు బాగా 2 నిమిషాల వరకు అటు ఇటు కలుపుకోవాలి. అంతే అండి, మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చాలా సింపుల్గా తయారు చేసుకునే బెండకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.